హాయ్ ఫ్రెండ్స్, థైలాండ్లో ఒక చిన్న గుడి అండి. ఇక్కడ చాలా గుళ్ళు చూసా. నేను గమనించింది ఏంటంటే ఇక్కడ దేవుడికి ఫ్రూట్ జ్యూస్లు, డ్రింక్స్, వాటర్ బాటిల్ పెడతారు. ఇది టెంపుల్ అనమాట. అంటే వాళ్ళ డ్రాగన్ ఆకారంలో వాళ్ళ గాడ్ ఉంటారు. చూసారా, డ్రింక్స్, వాటర్ బాటిళ్ళు ఇవన్నీ ఇక్కడ పెట్టారు. ఈ మార్కెట్లో ఎంటర్ అయ్యే ముందు, అంటే లోకల్ మార్కెట్కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ లక్కీ డ్రాలు అంటే లాటరీ టికెట్ల మీద ఉంటుంది. లోపలికి వెళ్తే అంతా నాన్ వెజ్ మార్కెట్ అండి. ఇక్కడ లైవ్లో ఫిష్ కానీ ప్రాన్స్ కానీ మనకు దొరుకుతుంది. చూసారు, ఇదంతా లైవ్ మార్కెట్ అన్నట్టు. కంపేర్ టు ఇండియా అన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి. అంటే 3 times ఎక్కువగా ఉన్నాయి అన్నీ. ఇదంతా ఫిష్. మొత్తం అంతా ఇది నాన్ వెజ్ మార్కెట్ అండి. కోళ్ళు చూసారు అలా డిఫరెంట్గా పెట్టారు. నాటు కోళ్ళు వేరు, బాయిలర్ కోళ్ళు వేరు, అలా డిఫరెంట్గా కోళ్ళు బట్టి పెట్టి ఉన్నారండి. చూసారు, కోళ్ళు లోపల గుడ్లు కూడా కనిపిస్తున్నాయి. కోళ్ళని కట్ చేస్తే లోపల గుడ్లు పెట్టి కోళ్ళు ఉంటాయి కదా, అవి వేరేగా అమ్ముతున్నారు. కోళ్ళు కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ వేరు చేసి అమ్ముతున్నారు. కాస్ట్తో పాటు ఉన్నాయండి. ప్రతిదానికి కాస్ట్తో పాటు ఏ పార్ట్కి ఆ పార్ట్ కోళ్ళు చూసారా, కోళ్ళు లోపల గుడ్లు పెట్టేవన్నీ అన్నమాట. ఇవన్నీ కోళ్ళు, ఈ కలర్ కోళ్ళు అన్నీ గుడ్లు పెట్టే కోళ్ళు. ఇదంతా కోళ్ళు డిఫరెంట్, ఏ పార్ట్కి ఆ పార్ట్ వేరు చేసి అమ్ముతున్నారు. నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ అనిపించింది అంటే కోడి కాళ్ళు. జనరల్గా మన కోడి కాళ్ళు ఇండియాలో అసలు ఎవరు తినరు. కోడి కాళ్ళను కూడా ఇక్కడ అమ్ముతున్నారు. కేజీ 100 బాట్స్, అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలు చూస్తే 270 రూపాయలు. ఇదంతా చూడండి, ఇదంతా వెయ్యిలండి. ఫ్రాన్స్ అంటారు కదా, 340 అంటే 2 రూపాయల 70 పైసలు అండి మన ఇండియన్ కరెన్సీ. అంటే అక్కడ 1 రూపాయి అంటే మన ఇండియన్ కరెన్సీ 2 రూపాయల 70 పైసలు ఉండాలి. చూడండి, మా విష్ణువర్ధన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇవండి కోళ్ళు. అక్కడ సిస్టమ్ కూడా చాలా బాగుందండి. అంటే డ్రైనేజ్ వాటర్ పోవడానికి కూడా డిఫరెంట్గా ఇవన్నీ చేస్తున్నారండి. వాళ్ళ విధానం కూడా చాలా బాగుంది. చూసారా, అంతా లైవ్ ఎక్కువ అమ్ముతున్నారు. ఇవన్నీ ఫిష్. చూసారా, మొత్తం అంతా ఈవెన్ ప్రతిది కూడా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు. ఇక్కడ ఎక్కువ పంది మాంసం ఎక్కువ తింటారండి. ఇదంతా పంది మాంసం, పిగ్ మాంసం అంటారు కదా, అది మన టమాటాలు ఎలా ఉంటాయో అలా ప్రతి కర్రీలోను ప్రతి డిష్లోను కూడా ఈ పంది మాంసం ఎక్కువగా వాడుతుంటారు. పిగ్ మాంసం, ఇదంతా పంది మాంసం. ఆ రేట్లు కూడా ఈక్వల్ టు మటన్ రేటు లా ఉన్నాయండి. పంది మాంసం 3 times మన బాట్కి అంతా పంది మాంసం. ఆ పంది మాంసం కట్ చేసిన డిఫరెంట్ మిషన్స్ కూడా ఉన్నాయండి. కట్ చేసే మిషన్స్ చూసారా ఎలా ఉన్నాయో. అటు కొవ్వు వాటి రేట్లు చూసారా ఎలా ఉన్నాయో. ప్రైస్ లిస్ట్ ఇప్పుడు మన 100 ఇక్కడ 100 బాట్ 270 రూపీస్ ఇండియన్ రూపీస్. అర్థమైందా? అన్నేం చెప్తున్నాడంటే 1 రూపాయి ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ రూపీస్ 200 రూపాయలు 70 పైసలు పడుతుంది. అది అన్న క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా బాగుందండి. నాన్ వెజ్ మార్కెట్ చాలా బాగుంది. ఇవన్నీ ముక్కలుగా చేశారు. ఇదంతా పంది మాంసం ఏ పార్ట్ కాడి ముక్కలుగా చేశారు. బోన్స్ కావాలంటే వేరేగా దొరుకుతాయి. చాలా డిఫరెంట్గా, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ప్రతిదీ కూడా. ఈవెన్ మార్కెట్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అసలు మన కింద ఫ్లోర్ మీద నడుస్తున్నప్పుడు కూడా మనకు ఎక్కడ గట్టిలా అనిపించదు. చూడండి, ఫ్లోర్ చూడండి అంత నీట్గా ఉంది. చూసారు ఫ్లోర్ ఎంత నీట్గా ఉందో. మన టమాటా పళ్ళు ఎలా వాడతారో ఇక్కడ మొత్తం అంతా ఈ పందినే తింటారు. మొత్తం అంతా పంది మాంసం, పంది కైమ, పంది అది ఇది ఇవన్నీ పీస్గా కట్ చేసి ఉన్నాయి. చూసారా, ప్రతిది కూడా పీస్గా కట్ చేసి
దేని పార్ట్గా పార్ట్ మనకి అంటే బాడీలో ఏ పార్ట్గా పార్ట్ డిఫరెంట్ ఇదంతా కూడా పంది మాంసం కుటుంబ మాంసం. అక్కడ చాలా అంటే ఫారినర్స్ కూడా చాలా ఎక్కువగా తింటుంటారండి, ఇష్టంగా తింటుంటారు. మనం టమాటాలు ఇక్కడ ఎలా వాడతామో ప్రతి కర్రీలోనూ ప్రతి డిష్లోనూ ఉంటుంది. అక్కడ మేము యూట్యూబ్ ప్రొడ్యూసర్ లోకలర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారండి. చూడండి వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు అంతా కూడా టైం స్పెండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో. నెక్స్ట్ ఒక మంచి సర్ప్రైజ్ వీడియో ఉందండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.